హలో ఆర్ట్ లవర్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మై ఆర్ట్ జర్నీ. అలా స్కెచింగ్ ఫినిష్ చేసుకునేసరికి ఐ రీచ్ ద డెస్టినేషన్ సత్సాయి డిస్ట్రిక్ట్ పుట్టపర్తి. కేర్ఫుల్గా నా క్యాన్వాస్ని బస్సులో పెట్టి నేను లొకేషన్కి రీచ్ అయ్యాను. రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్దామనుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క మాన్యుమెంట్ లాగా ఉంది, చక్కగా పేస్టల్ కలర్స్తోని. అండ్ మన తెలుగు మైథలాజికల్ గాడ్కి ఒక్కొక్క బిల్డింగ్ డెడికేట్ చేసినట్టుగా. బిల్డింగ్ ఫ్రంట్లో శివుడు, పార్వతి అండ్ కృష్ణుడు స్కల్ప్చర్స్ పెట్టారన్నమాట. ఇది బాబాని సమాధి చేసిన ప్లేస్. నాకైతే విజిటింగ్ దొరకలేదు, చాలా పెద్ద లైన్ ఉంది. ఈ కార్ మీద అయితే బాబా లైఫ్ హిస్టరీ మొత్తం పేస్ట్ చేశారు. ఇది ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. మేబీ బాబా బతుకున్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళేమో. ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా, జాతర లాగా అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది. బట్ 7 కిలోమీటర్స్ నడచాల్సి వచ్చింది, ఎందుకంటే బ్యారిగేడ్స్ పెట్టేశారు, విఐపీస్ వస్తున్నారని. వెళ్ళే దారిలో నాకు ఈ స్టోన్ షాప్ కనిపించింది. నాకు రాళ్ళంటే చాలా ఇష్టం. ఒక పైరైట్ స్టోన్ కొన్నాను, అది వెల్త్ అట్రాక్టింగ్ స్టోన్ అని చెప్పారు. ఇంకా లొకేషన్కి రీచ్ అయ్యి రెడీ అయ్యి నా ఆర్ట్ మెటీరియల్ అన్నీ నేను సిద్ధంగా పెట్టుకున్నాను అనమాట. ఏం ఆర్ట్ వేసాను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.